ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః. శ్రోత మహాశయులకు ప్రేక్షక మహాశయులకు అభివందనములు. మనము పోయిన ఎపిసోడ్లో కన్యారాశిని గురించి మనము తెలుసుకున్నాము. ఇప్పుడు ఈరోజు ఈ ఎపిసోడ్లో తులారాశి వాళ్ళ గురించి జ్యేష్ఠ మాసంలో జూన్ నెలలో వాళ్ళకు ఏ ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గురించి మనము తెలుసుకున్నాము. ఈ తులారాశి వాళ్లకు ఈ నెలలో మంచి ఫలితాలు కలుగుతాయి. వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఈ తులారాశి వాళ్లకు ఈ సంవత్సరం అంతా కూడా గురుబలము శనిబలము రెండు కూడా బాగా కలిసి చెందిన 14వ తేదీ నుండి వీళ్ళకు గురుబలం కూడా బాగా కలిసి వచ్చింది. కాబట్టి ఈ రాశి వాళ్లకు తులారాశి వాళ్లకు వాళ్ళు తలంచుకున్న పనులన్నీ కూడా నెరవేర్చుకునేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. అంతేకాదు నూతనమైనటువంటి పనులు కూడా వీళ్ళు ప్రారంభిస్తారు. ఆ పనులు కూడా వాళ్ళు నిరాటంగా నెరవేర్చుకుంటారు. ఆర్థికంగా బాగా మెరుగుపడతారు అన్నమాట. నూతన వస్తువులు కూడా వీరు తీసుకోగలుగుతారు. ఉద్యోగులు వ్యాపారులకు అనుకూలమైనటువంటి నెల ఈ నెల అన్నమాట. వీళ్ళకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా కలుగుతాయి. తరువాత వ్యవహారాలు అన్నీ కూడా వీళ్ళు సులభంగా పరిష్కరించుకునేదానికి అనుకూలమైనటువంటి సమయము. తలంచుకునేటువంటి పనులన్నీ కూడా వీళ్ళు నెరవేర్చుకుంటారు. ఈ రాశి వాళ్ళు ఈ నెలలో అన్ని విధములా వీళ్ళకు శుభ ఫలితాలే కలుగుతుంటాయి. ఇది ఈ యొక్క తులారాశి వాళ్లకు ఈ నెలలో జరిగేటువంటి శుభ ఫలితాలు. ఓం స్వస్తి.